రైట్ రామకృష్ణ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా అట్లాగే గుడ్ మార్నింగ్. రైట్ రైట్ అంటే వైసీపీలో ఉన్న అసంతృప్తులు, టీడీపీలో ఉన్న అసంతృప్తులు షర్మిల పార్టీకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేతలో ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఓవరాల్గా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర ఎలా ఉండబోతోంది రేపు? సార్ గుడ్ మార్నింగ్ అండి. వైసీపీలో ఉన్న అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీనే వైసీపీ తీసుకెళ్లడం జరిగింది నాయకులు మొత్తాన్ని. ఇవాళ మనం గమనించుకుంటే ఎస్టాబ్లిష్ అయిన కాంగ్రెస్ లీడర్లు, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ట్రావెల్ చేసి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు వారంతా కూడా. అటువంటి కాంగ్రెస్ నాయకుల్ని ఇవాళ 2019 ఎలక్షన్ వరకు ఇప్పటి వరకు వాడుకున్న వైసీపీ ఇప్పుడు కొత్తగా తన సొంత క్యాడర్ నో లేకపోతే సొంత లీడర్స్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న తరుణంలో వైసీపీ రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న చాలా మందిని ఆ ఇమేజ్ పోవాలని ఇప్పుడు వారందరినీ ఒక పక్కకు జరిపే ఒక ప్రయత్నం చేస్తా ఉంది. సో దాంట్లో భాగంగా వారు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, ఎమ్మెల్యేలు అడిగే క్వశ్చన్ కూడా కరెక్ట్ అండి. వారు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే 99% హామీలన్నీ అమలు చేసేసారు రాష్ట్ర వ్యాప్తంగా. అవినీతి లేని ప్రభుత్వం. సో ఇటువంటి అవినీతి లేని ప్రభుత్వం 99% హామీలు అమలు చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఎమ్మెల్యే డెఫిషియన్సీ ఏముంటది? మొత్తం ప్రభుత్వం అంతా చేసేసింది కదా. సో అప్పుడు ఎమ్మెల్యే డెఫిషియన్సీ ఏముంటది అంటే, మరి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఇవాళ వైసీపీ పైన ఉంది. ఏమంటే ఇష్టం లేక పంపించే నేతల పైన ఒక బ్లాక్ షీప్ ముద్ర వేసి పనికిరారంటే రేపు ఏదైనా ఎక్కడన్నా తిరుగుబాటో లేకపోతే ఇండిపెండెంట్ గానో లేకపోతే కాంగ్రెస్ పార్టీలోనో పోటీ చేసేటప్పుడు ఇది పనికిరారు అని వారి పైన ముద్ర వేసి చూపించే ఒక కార్యక్రమం తప్ప ఇది వారిని చాలా హర్ట్ చేసే పరిస్థితి. ఏది ఎమ్మెల్యేలు ఎవరినైతే టికెట్లు ఇవ్వను, ఎంపీలు టికెట్లు ఇవ్వను అంటారో అది వారిని బాధించే పరిస్థితి. వారి ఆత్మాభిమానం పైన కూడా దెబ్బ కొట్టే పరిస్థితుల్లో ఇవాళ వైసీపీ చాలా క్రూరమైన క్రీడ ఆడుతా ఉంది. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ అక్కడికి వెళ్ళిన నాయకులు తెలుసుకుంటా ఉన్నారు. ఏమంటే 19లోనో 14లోనో మనం అక్కడికి వెళ్ళి అక్కడ చేసిన మేలు, అక్కడ చేసిన సేవ అది కరెక్టా? లేకపోతే అంతకు ముందు 14కు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి మనం నాయకులుగా ఎదిగి అక్కడ చేసినప్పుడు అక్కడ మనకు వచ్చిన గుర్తింపు, అక్కడ మనకి పార్టీ గాని ఆ కార్యకర్తలు గాని ప్రజలు గాని ఇచ్చిన గౌరవం ఏమిటి అనేది రెండు బేరీజు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తిరిగి చూసే కార్యక్రమం కనపడతా ఉంది. ఆ విషయంగా కాంగ్రెస్ పార్టీ కూడా పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ రాష్ట్ర ప్రయోజనాన్ని ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తారన్నప్పుడు వారికి సాదరంగా స్వాగతం చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. రైట్ రైట్ ఏసో గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇది వైసీపీలో ఏం జరుగుతుంటే ఏం చెప్తారు?